సో ఇక్కడ అఘోరి తనకి గిఫ్ట్ గా ఇచ్చింది, ఆ చైన్ కూడా అమ్ముకున్నారు మా అన్న అని చెప్పి వర్షిని చెప్తోంది. లేదండి, మేమే అమ్ముకోలేదండి. ఆ చైన్ చైన్లకి అమ్ముకోలేదండి. ఇప్పుడు మీ చెల్లెల మానసిక పరిస్థితి ఎలా ఉంది? మానసిక పరిస్థితి అసలు బాగలేదండి. నన్ను కూడా నేను పట్టుకుని తీసుకొస్తుంటే ఇలా గోళ్ళతో రక్కిందండి చేతుల మీద. గోళ్ళు మచ్చలు ఉన్నాయి, ఇలా కనబడట్లేదు, మీకు తర్వాత ఫొటోస్ పెడతానండి. ఓకే, గోళ్ళు అచ్చులు పడ్డాయి. సో మీరు ఆల్రెడీ తనకి మానసిక పరిస్థితి బాగా లేదని చెప్పి ఒక సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చారు, పోలీసులకు చూపించారని మీ చెల్లెలు చెప్తోంది. ఏంటి సర్టిఫికేట్ ఏది లేదండి నా దగ్గర. ఇప్పుడు నేను హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాలండి. ఏం చెప్పారు డాక్టర్స్? ఏం చెప్పారు? తన మెంటల్ కండిషన్ గురించి ఏం చెప్పారు? ఎటువంటి సర్టిఫికేట్ లేదు. ఎవరన్నారు నేను సర్టిఫికేట్ తీసుకొచ్చానని? వర్షిని అంటోంది. సర్టిఫికేట్ ఉంటే నేను మంగళగిరి పోలీసులు పంపిరండి బాబు. నా దగ్గర సర్టిఫికేట్ లేదు. హాస్పిటల్ తీసుకెళ్దామన్న రోజే పారిపోయింది పిల్ల. ఇప్పుడే తీసుకెళ్ళి చూపిస్తాను. ఆయన చెప్పిన దాన్ని బట్టి మరి సర్టిఫికేట్ ఇస్తారా మందులు ఇస్తారా తెలియదు. ఆయన ఇప్పుడు తీసుకెళ్తే ఆయన చెక్ చేసి ఆయన చెబుతారు ఆయన పిల్ల మానసిక పరిస్థితి బాగుందో బాగోలేదో, స్పృహలో ఉండి మాట్లాడుతుందో, ఎవరన్నా మెంటల్లీ డామినేటింగ్ చేస్తుందో తెలియదు. సర్టిఫికేట్ ఉంటే ఇప్పుడే నేను మీడియా ఛానల్స్ చూపించామండి. సో మీరు మీరు గతం నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, వశీకరణ చేసిన తన పైన మంత్రతంత్రాలు ఉపయోగించి మా చెల్లెల్ని వశీకరణ చేసుకుంది, తన వైపు తిప్పుకుందని అంటున్నారు. కాబట్టి సో తను వశీకరణ నిజంగానే చేసిన తన దగ్గర శక్తులున్నాయని మీ చెల్లెలు కూడా నమ్ముతోంది, మీ చెల్లెలు కూడా చెప్తోంది. మీరు కూడా గతంలో అన్నారు నిజంగా శక్తులున్నాయన్నారు. నిజంగా శక్తులే కనుక ఉంటే తను మీ చెల్లెలు పక్కన ఉండాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీ చెల్లెల్ని తన వైపు తిప్పుకోవడం కోసం ఎలా అయినా ఆపరేట్ చేయవచ్చు, నిజంగా శక్తులే కనుక ఉంటే. అర్థం కాలేదండి మళ్ళీ నాకు. మీరు తనని వర్షిణిని అఘోరి అనేటువంటి ఆ వ్యక్తి పూర్తిగా వశీకరణ చేసుకుని మంత్రతంత్రాలతో తన వైపుగా తిప్పుకుంది మా చెల్లెని చెప్పి ఆరోపించారు. మీ చెల్లెలు కూడా ఎస్ అఘోరి అమ్మకి శక్తులున్నాయని చెప్పి చేయకుండానే ఏ మందు పెట్టకుండానే ఆ పిల్లని మాకు అగైనెస్ట్ గా మార్చేసిందా? మేము ఆ పిల్లలు శత్రువు అయిపోయామా? ఇన్నాళ్ళు 23 ఏళ్ళు మేము తీపి పదార్థంలో అనిపించిన మేము చివరాఖరికి చేదైపోయామా? ఎందుకు అయిపోతారు సడన్ గా? నిజంగా అది కనుక నిజం అనుకుంటే, మీరు అంటున్నట్టుగా మందు పెట్టింది లేకపోతే ఇంకేది చేసి నిజమే అనుకుంటే, ఇప్పటికి కూడా మీ వర్షిని అఘోరి అమ్మ ట్రాప్ లోనే ఉంది కదా, మళ్ళీ తను వెళ్ళిపోదని నమ్మకం ఉందా మీకు? మీరు కాపాడుకోగలుగుతారా? ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే దాని డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ ఇప్పిస్తాం కదండి. మీరు ట్రీట్మెంట్ చెప్పిస్తాము. ఇన్నాళ్ళు పిల్ల మా దగ్గర లేదు కాబట్టి ఇక కొన్ని మాకు ఉన్న పూజలు తెలిసిన వాళ్ళ దగ్గరికి ఎవరెవరు పెద్ద చెప్పిన ఐడియాస్ ని బట్టి అన్ని ఫాలో అయ్యి ఏం చేయాలో అది చేస్తామండి. మా పిల్లని మేము జాగ్రత్త చేసుకుంటామండి. మేము మా పిల్లని కాపాడుకోవాలని చూసుకుంటున్నాం. కానీ ఏ కన్నత తల్లిదండ్రులు ఏ సొంత అన్న అయినా సరే ఈ పిల్లల్ని నాశనం చేసుకోవాలని చంపుకోవాలని అనుకోరండి. ఆఫ్ కోర్స్, అవును. హర్ష, ఇక్కడ ఒక విషయం చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా మంది కూడా అడుగుతున్నారు. ఇప్పటికే మీరు అన్నారు ఒక మాట, ప్రతి ఒక్కటి ఆర్టీవీ పెట్టేటువంటి సర్వే ఆ పోల్లో నేను చూస్తున్నాను, అఘోరి అమ్మ అంటే ఎవరికి నమ్మకం లేదని చెప్తున్నారు కదా. ఇంకొక లాస్ట్ విషయం మీ దగ్గర నుంచి నేను చాలా క్లియర్గా రాబట్టాలనుకుంటున్నాను. అఘోరి అమ్మ మద్యం సేవిస్తుందని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందో ఒక్కసారి చూపించండి. ప్రజల్లో ఇంకా అఘోరి పైన వివరంగా మీ దగ్గర నుంచి ఏమైనా సమాధానం వస్తుందో చూద్దాం. నేను సరేనండి, దీనికి నేను సమాధానం చెప్తాను. నేను విష్ణుని ఇప్పుడు మీకు కావాల్సిన ప్రూఫ్ అంటున్నారు కదా, మా దగ్గర ఇప్పుడు ఫోటోలు అయితే లేవు, కానీ తాగిన బాటిల్ 3 ఉన్నాయి నా దగ్గర. మీరు టెస్ట్ చేయించుకుంటారంటే రేపే మీకు పార్సల్ చేసి పంపించేస్తాను. రా తాగిద్ది ఆవిడ, నోట్లో బాటిల్ పట్టుకొని పైకి లేపేసి తాగుతుంది. ఎంగిల్ అనేది ఖచ్చితంగా మందులో మిక్స్ అవుతుంది. ఆ బాటిల్స్ ఇంకా అట్లే ఉన్నాయి, కావాలంటే రేపే పంపిస్తా. 50 బీర్ బాటిల్స్ ఇంకా అట్లే పడేస్తున్నాయి. అవి కూడా టెస్ట్ చేస్తే అవి ఎవరు తాగారో, ఆ ఎంగిల్ ఎవరిదని మీకు సర్వేలో తెలిసిపోతుంది. అది మీ దగ్గర ఫోటోస్ ప్రూఫ్స్, గతంలో తను ఎక్కడైనా మిమ్మల్ని వేధించినప్పుడు ఫోన్లో మాట్లాడిన ఆడియో ఏదీ లేదా? గతంలో మాట్లాడిన ప్రూఫ్స్ మమ్మల్ని వేధించడం అంటే ఏం లేదండి. అంటే మీ హర్ష వైన్ తీసుకొచ్చేవాడు, హర్షనే బీర్స్ తీసుకొచ్చేవాడు, తనకి హర్షనే ఆల్కహాల్ తీసుకొచ్చాడు అంటున్నాను చెప్తున్నారు కాబట్టి ఆడియో ఏది నార్మల్ గా ఉండదు. కానీ శ్రీవర్షిని విషయంకి వచ్చినప్పటికే ఇలా ఎత్తుకెళ్ళిపోవడం అనే పని చేసింది. ఇలా ఎత్తుకెళ్ళిపోవడం అనేది చేసిన తర్వాత మేము ఆరాధిస్తే పోలీసుల ద్వారా తెలిసిందంటే ఈ అమ్మాయి ఒక్కటి కాదనన్నా, ఏదైనా ఉంటే మీరు త్వరపడి తొందరగా తీసుకొచ్చుకోండి, మేము రాకూడదు, అమ్మాయి 23 ఏళ్ళు, మీరు నచ్చ చెప్పుకొని తెచ్చుకోండి, ఎక్కడుందో చెప్పంటే చెప్తానన్నారు. సో విష్ణు, గతంలో మనం లైవ్ లో మాట్లాడినప్పుడు కూడా అఘోరి ఒక మాట చెప్పింది, వర్షిని ఒక్కతే కాదు నా దగ్గర ఇంకా 14 మంది శిష్యురాలు ఉన్నారని చెప్పింది. మీరు వెళ్ళి అక్కడ కలిసినప్పుడు ఎవరైనా కనిపించారా? లైవ్ లో తీసుకురావచ్చు కదండి ఆవిడ, వాళ్ళని కూడా ఇట్లాగే ఒకసారి లైవ్ లోకి తీసుకురావచ్చు కదండి. మాకు కూడా చాలా డౌట్ లో నేను అడుగుతాం కదా. మీకు అఘోరి లైవ్ లో రావాలా? సారీ, అఘోరిని లైవ్ లో తీసుకోమంటారా?
అదే ఒకసారి అఘోరిని కాదండి, అఘోరి శిష్యురాలను కూడా తీసుకోండి 14 మందిని. తను చెప్పిన మాట మీరు ఏదైనా చూసారా? మీరు తనతో దగ్గరగా ఉన్నంత వరకు ఎవరు కూడా అంత దగ్గరగా లేరు. వారం రోజులు తనతో పాటు ఉన్నారు, తనకు గురించి తెలుసు, తను మద్యం తీసుకుంటుందని తెలుసు, అన్ని విషయాలు తెలుసు, ఇంకా అంత దగ్గరగా ఎవరికి తెలియదు. నేను మీకు చెప్తాను, నేను ఒకే ఒక అమ్మాయిని చూశాను, ఆవిడ దగ్గర ఫోటోతో సహా చూశాను. చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. ఆవిడే రీసెంట్ గా 10 లక్షలకు కేసేసింది ఈవిడ మీద. ఉజ్జయిని తీసుకెళ్లి పెద్దవాళ్ళు అంటే ఏదో చేసిందంట. వయసు రీత్యా పెద్దనా లేదంటే చాలా రిచ్ అనా? రిచ్ అండి. ఆ అమ్మాయిని తనతో పాటు చూసారా మీరు? ఫోన్ లో కనీసం ఇవిడ హలో అనకపోతే ఆవిడ అన్నం తింది అక్కడ. అర్థం కాలేదు. ఈమె హరా అనకపోతే అక్కడ ఆవిడ అన్నం తినదా? హలో హలో అని అనకపోతే, బాగున్నావా అని అనకపోతే అక్కడ ఆవిడ ముద్ద ముట్టదు. అంతలా అట్రాక్ట్ అయిపోయింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చేసింది. ఎలా వచ్చిందో తెలియదు, ఎవరితో మాట్లాడట్లేదు. సేమ్ ఇట్లాగే అంటే వర్షిని ఎలా చేసిందో అమ్మ కూడా అలానే చేసింది. శంకర్పల్లిలో కేసు అయిందండి. 9,80,000 రూపాయలు నగదు వచ్చి 5 లక్షల రూపాయలు దాదాపు వాళ్ళ దగ్గర వసూలు చేసింది. ఈ 15 లక్షల రూపాయలతోనే వర్షినికి ఒక రిచ్ లైఫ్ చూపించింది. ఈ రిచ్ లైఫ్ వల్ల ఆవిడ ఎడిక్ట్ అయిందని నా అనుమానం. సగం మందులు, సగం ఎడిక్షన్. రైట్ విష్ణు, గతంలో మీరు కూడా సాధన చేశారు, రాజేష్ నాథ్ దగ్గర మీరు సాధన చేశారని చెప్తున్నారు కాబట్టి అఘోరి ఫేక్ అంటూ పదే పదే మాట్లాడుతున్నారు. అఘోరి అసలు అఘోరి కాదు, అల్లూరి సీను అంటున్నారు ఒకసారి. సో అఘోరి ఫేక్ అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి మాటలు ఏంటి ఒకసారి మళ్ళీ మీరు రిపీట్ చేయగలుగుతారు? అఘోరి ఫేక్ అని ఎలా అనుమానం వచ్చింది మీకు? అనుమానం ఇప్పుడు ఎందుకు వచ్చింది? మీ దగ్గర ఏం ఆధారం చెప్పండి నాకు ఒకసారి. ఇప్పుడు ఎందుకు వచ్చింది? మీ దగ్గర ఏమున్నాయి? ఇప్పుడు అనుమానం ఎందుకు వచ్చింది? ఇప్పుడు కాదండి, నాకు ఫస్ట్ నుంచి తెలుసు అండి. కాకపోతే మా గురువులు చెప్పింది ఏంటంటే, మీకు అనవసరం, మీ పని మీరు చూసుకోండి అన్నారు. మా పని మేము చూసుకున్నాం. ఎప్పుడైతే ఈ అమ్మాయి జోలికి వచ్చిందో అప్పుడు మేము బయటకు వచ్చాం. అంటే ఎప్పుడు తెలిసింది మీకు అఘోరి ఫేక్ అని? ఎప్పుడు తెలిసింది? సారీ, అఘోరి ఫేక్ అని ఎప్పుడు తెలిసింది మీకు?